హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ ఇంట్లోనే ఈజీగా 5 మినిట్స్లో బ్రేక్ఫాస్ట్గా కానీ లేదా స్నాక్స్లో ఈవినింగ్గా తినొచ్చు. ఇది చాలా ఈజీ అండ్ దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు గైస్. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ని ఇలా కట్ చేసేసుకోవాలి. మీకు ఇక్కడ సైడ్స్లో కూడా కట్ చేసుకోవాలంటే కట్ చేసుకోవచ్చు, కానీ నాకు ఇలానే కట్ చేసుకుంటున్నాను, నాకు ఇలానే బాగుంటుందని. సో మీ దగ్గర టూత్పిక్ కానీ లేదా ఏమైనా పెద్ద ఇట్లా స్టిక్స్ లాగా ఉంటే ఇలా నేను చూపించే విధంగా పెట్టుకోవాలి బ్రెడ్లో. మిగతా బ్రెడ్లో కూడా ఇలానే పెట్టేసుకొని పక్కన ఉంచుకోవాలి గైస్. ఇవన్నీ ఇలా చేసేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోనే టమాటో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటో అండ్ ఇందులోనే ఒక చిన్నది ఆనియన్, కొంచెం కొత్తిమీర, పచ్చిమిర్చి రౌండ్గా కట్ చేసుకొని అండ్ ఇందులోనే గార్లిక్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను గైస్. యాడ్ చేసుకొని ఇందులో పాలను యాడ్ చేసుకోవాలి. మనం పాలు నేను చూపించే ఒక స్పూన్ అంతా మైదా పిండిని యాడ్ చేసుకోవాలి అండ్ ఇందులోనే ఒక ఎగ్ని కూడా యాడ్ చేసుకోవాలి గైస్. ఇందులోనే ఇలా చీజ్ని స్మాష్ చేసుకొని యాడ్ చేసుకోవాలి గైస్. అండ్ ఇందులో ఒక టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఆరిగానో కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇలా కలుపుకోవాలి గైస్. ఈ మిక్చర్ అనేది మనకు ఇలా లూజ్గా ఉండాలి. సో నేను మళ్ళీ ఇలా కొన్ని మిల్క్ యాడ్ చేసేసుకొని మళ్ళీ కలుపుకుంటున్నాను. ఈ మిక్చర్ అనేది బాగా కలిపేసుకున్న తర్వాత మిక్సీ జార్లో మిక్సీ పట్టేసుకోండి. లేదు అంటే మీరు అలా కూడా బ్రెడ్ని డిప్ చేయొచ్చు. అండ్ ఇలా అయితే మీకు తినేటప్పుడు మిర్చి ఇవన్నీ అనేది మనకు నోటికి తగ్గదు అండ్ చిన్నపిల్లలు కూడా చాలా ఈజీగా తినేస్తారు. ఇదంతా ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఒక అదే గిన్నెలోకి సర్వ్ చేసుకోండి గైస్. ఇలా ఈ గిన్నెలోకి యాడ్ చేసుకున్న తర్వాత ఇది పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన ఇలా ప్యాన్ పెట్టేసుకొని ఇందులోనే ఆయిల్ యాడ్ చేసుకోవాలి గైస్. ఆయిల్ అనేది మొత్తం ప్యాన్ అంతా ఇలా రౌండ్గా ఇలా తిప్పి ఇలా స్ప్రెడ్ చేసుకోండి. అది కొంచెం వేడెక్కిన తర్వాత బ్రెడ్ స్లైసెస్ని ఇలా డిప్ చేసుకొని ప్యాన్ పైన ఇలా వేసుకోండి. రిమైనింగ్ కూడా అలానే సేమ్ ఇలానే చేయాలి గైస్. ఇలా రిమైనింగ్ అన్నీ వేసి 2 సైడ్స్ ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఎంత ఈజీగా చేసుకోవచ్చు ఈ రెసిపీ. ఇలా 2 సైడ్స్ కాలిన తర్వాత మనం సర్వ్ చేసుకొని తినడమే.
అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. బాయ్ బాయ్.